చారిత్రాత్మకమైన సభలకు నెలవైన ఓరుగల్లు మరొకసారి నేను నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ద్వారా చరిత్రకెక్కిన సందర్భంగా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రజలకు ఈ గొప్ప అవకాశాన్ని ఓరుగల్లు వేదికగా ఎలకతుర్తి ఎక్స్ప్రోలో నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఈ యొక్క నిర్వహణలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నిన్నటి సభను విఫలం చేయడానికి గత 15 రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. అన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తారు, ఏ రూపంలో చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో కేసీఆర్ గారి సైనికులకు తెలియంది కాదు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టే ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది. నిన్నటి సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది. అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒకటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగి లాగు ఊడదీసి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిత్తలు ఎప్పుడు జరగలేదు. ఇవాళ నా నియోజకవర్గంలో, నా నర్సంపేట నియోజకవర్గంలో ఒక స్కూలు, కాలేజీ యాజమాన్యం ఒక్కరు ఒక బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు. అంటే దాని తీవ్రత ఎట్లా ఉందో, కుట్రలకు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఎవరైతే సహకరించే ప్రయత్నం చేస్తారో వాళ్ళను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రవర్తించిన తీరు సిగ్గుమాలిన చర్యలు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలు పెడతారు, ఇతర పార్టీలు సభలు పెడతారు. ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు
ఆర్టీఓలతో మాట్లాడుతూ జిల్లా యూనియన్లో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడే ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంత చిల్లర కొడి కడతారా? ఒక రాష్ట్ర స్థాయి ఒక ఈవెంట్, ఒక అవకాశం ఇలా వరంగల్కు దక్కితే ఇలా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిళ్ళు.